నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు QPFP అంటే క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి, అదే విధంగా రిటైర్మెంట్ తర్వాత చేయవలసిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి వారితో మాట్లాడి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి సార్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి, తర్వాత ఇన్సూరెన్స్ గురించి, వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇవాళ నాకు ఒక సందేహం ఉంది. ఎక్కువగా చాలామంది ఈ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేప్పటికి లాంగ్ టర్మ్గా ఎక్కువ చెప్తుంటారు. అంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అనేది. సో ఒక పెద్ద టెన్యూర్కి సంబంధించి ఒక లాంగ్ టర్మ్ టెన్యూర్ అనేది ఎక్కువ చెప్తుంటారు కదా. సో లాంగ్ టర్మ్ టెన్యూర్కి ఇన్వెస్ట్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంది, దీనికి సంబంధించి ఏదైనా మంచి ఎగ్జాంపుల్ ఉంటే కూడా కంపేర్ చేసి చెప్పగలరు ఎగ్జాంపుల్తో సహా? ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి, ఈ విషయానికి వస్తే జనరల్గా మనకు 1 year 2 year లోపల రిక్వైర్మెంట్ వచ్చే వాటికి మనం ఏం చేస్తున్నాము, ఫిక్స్డ్ ఇన్కమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే FDs అనుకోండి, RDs అనుకోండి, వీటిల్లోకి ఒక 3 years దాటితే కొంచెం రిస్క్ తీసుకుంటున్నాం. సో ఇదివరకు లాంగ్ టర్మ్ అంటే ఒక 5 years అనేవాళ్ళము, ఇప్పుడు 7 years 8 years కూడా లాంగ్ టర్మ్ అనుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఉండట్లేదు. అంటే రిటర్న్స్ చూసేసి రిటర్న్స్ రావట్లేదు అని ఎగ్జిట్ అయిపోతున్నారు. బట్ మరి లాంగ్ టర్మ్ అని ఎందుకు అంటున్నాము, ఎందుకు మనము లాంగ్ టర్మ్ వ్యూలోనే వెళ్ళాలి అంటున్నాం అనేది నేను ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చూపిస్తాను. అండ్ మనం ఇది స్క్రీన్ మీద షేర్ చేద్దాము. అదర్వైజ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ పర్టికులర్ షీట్ ఇద్దాం మనము. దాన్ని డౌన్లోడ్ చేసుకొని, అంటే నేను వ్యూవర్స్కి ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఆ షీట్ని డౌన్లోడ్ చేయండి. మీరు జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఆ స్క్రీన్ని చూస్తూ ఈ వీడియో వినండి, అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిటర్న్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దాని ఫార్ములా ఏంటి యాక్చువల్గా, ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1 + R/100⁴ అంటే ఇందులో 4 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఫ్యూచర్ వాల్యూ అంటే మనకు ఒక 5 year 10 year 15 years తర్వాత వచ్చే రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ప్రజెంట్ వాల్యూ. ప్రజెంట్ వాల్యూ అంటే ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్, ఈరోజు నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇంటూ 1 + R/100. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే మనకు అది 6% వస్తుందా, 7 వస్తుందా, 10 వస్తుందా, 12 వస్తుందా, ⁴ టర్మ్ అంటే 5 year ఇన్వెస్ట్ చేస్తున్నామా, 10 year ఇన్వెస్ట్ చేస్తున్నామా, 15 years ఇన్వెస్ట్ చేస్తున్నామా. అంటే ఇక్కడ ఏమవుతోంది, FV ఈజ్ ఈక్వల్ టు PV ఇంటూ 1 + R/100⁴ అంటే PVRN. ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 కాంపోనెంట్స్లో 90% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ కాన్సన్ట్రేట్ చేసేది R మీద అండి, రిటర్న్ మీద. అంటే 10% వస్తుందా, 12 వస్తుందా, 15 వస్తుందా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, PV ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బట్ ⁴n అని ఉంది చూడండి, దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ప్రతి ఇన్వెస్టర్ చూడాల్సింది ⁴n. ఎందుకంటే ⁴n అంటే ఈ వచ్చిన వాల్యూ మనకి ఏదైతే PV ఇంటూ 1 + R/100 అనే వాల్యూను ⁴n అంటే ⁴2 అంటే 2 times మల్టిప్లై చేయాలి, ⁴5 అంటే 5 times మల్టిప్లై చేయాలి, ⁴10 అంటే 10 times మల్టిప్లై చేయాలి. అంటే ఆ పవర్ అక్కడ ఎన్లో ఉంది. అంటే ఇది మీకు నేను జస్ట్ ఫార్ములా వైజ్గా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన డిస్క్రిప్షన్లో ఉన్న షీట్ని డౌన్లోడ్ చేయండి. ఈ డౌన్లోడ్ చేసినప్పుడు మీకు ఒక ఎల్లో కలర్ కాలమ్ సెల్ ఉంది, అందులో నేను 5000 పెట్టాను. మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టండి. మీరు మంత్లీ 5000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 5000 పెట్టండి, 2000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 2000 పెట్టండి, 10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 10,000 పెట్టండి. సపోజ్ నేను 5000 ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అందులో 5000 టైప్ చేసి చూసుకోవచ్చు. 5000 మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 1 yearలో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, 60,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. మంత్లీ 5000 అంటే 1 yearలో 60,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి మనకు ఒక 12% రిటర్న్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందాం. 12% రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఒక ఫస్ట్ 5 yearsలో
ఇయర్లీ 60,000 ఇంటూ 5 years అంటే 3 lakhs ఇన్వెస్ట్ చేసాం ఫస్ట్ 5 yearsలో. 3 lakh ఇన్వెస్ట్ చేస్తే 12% రిటర్న్ చొప్పున మనకి ఎంత వచ్చింది? షీట్లో చూడండి, మీకు ఫ్యూచర్ వాల్యూ అనే కాలం దగ్గర కనిపిస్తుంది. 4 lakhs చేంజ్ ఉంది, 4,12,000 ఉంది. అంటే మీరు 3 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, మీకు 4,12,000 వచ్చింది. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1,12,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే మీకు 5 ఏళ్లలో 1,12,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే 5 ఏళ్ళు అంటే ఎంత? మీరు 60 నెలలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 1,12,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే 1,12,000 డివైడెడ్ బై 60 months ఎంత వచ్చింది? 1,873 చేంజ్. అంటే మీరు ఒక నెల 5,000 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మీకు ఆ 5,000కు 1,800 ప్రాఫిట్ వచ్చింది. సో ఇది పెద్ద రిటర్న్ కాదు, ఎందుకంటే 5 years. మనం ఇంతకుముందు అనుకున్నాం చూడండి, టు ద పవర్ ఆఫ్ n అని కాంపౌండ్ ఫార్ములాలో. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, ఈ n అనేది 5 క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ nని 10 చేద్దాం. అంటే 10 years ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు, అదే 5,000 కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారు? 10 yearsలో 5 yearsకి 3 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. అంటే 10 yearsకి 6 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. సో 3 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు 1,12,000 ప్రాఫిట్ వచ్చింది. మరి 6 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? 1,12,000 ఇంటూ 2 అంటే 2.5 lakhs ప్రాఫిట్ ఉంటుంది అని మన క్యాలిక్యులేషన్. సైకలాజికల్గా మనం అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ యాక్చువల్గా మీరు ఆ షీట్లో చూడండి, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత వాల్యూ అయింది? 11,61,000 అయింది. అంటే మనము 6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 11,61,000 అయింది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది? అందులో 5,61,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ ఎన్ని ఇయర్స్కి వచ్చింది? 10 yearsకి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాఫిట్ని డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మంత్స్ వేయండి. అంటే 10 yearsకి 120 months. అంటే పర్ మంత్ 4,680 వచ్చింది. మీరు ఆ షీట్లో చూడొచ్చు, నేను చెప్తూ ఉంటున్నాను, మీరు ఆ షీట్లో చూస్తున్నారు. సో 5 years కోసం మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడేమో మీరు పెట్టిన 5,000కి 1,800 ప్రాఫిట్. 10 years కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు పెట్టిన 5,000కి 4,680 ప్రాఫిట్. అంటే 5 పెడితే 5 వచ్చినట్టే, మీరు ఎంత పెట్టారో అంత ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రోకి వచ్చేయండి. 15 years అని ఉంది, టర్మ్ ఇన్ ఇయర్స్ అన్న చోట 15 అని ఉంది. అంటే మీరు అదే 5,000ని ఇంకొక 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నారు. సో అప్పుడేంటి, టోటల్ ఫ్యూచర్ వాల్యూ ఎంత వచ్చింది? 25 లక్షల చిల్లర మన టోటల్ ఇన్వెస్ట్ చేసింది ప్లస్ ప్రాఫిట్ కలిపి 25 లక్షల చిల్లర వచ్చింది. అందులోంచి మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ 5,000 ఇంటూ 15 సంవత్సరాలు తీసేయండి. తీసేస్తే ఎంత వచ్చింది? 16,22,000 వచ్చింది. డివైడెడ్ బై ఈ 15 years పర్ మంత్ చేస్తే 9,000 ప్రాఫిట్. అంటే ఫస్ట్ 5 yearsలో మీకు పెట్టిన 5,000కి 1,800 వచ్చింది. అదే 5 ఇంకో 5 years కంటిన్యూ చేస్తే పెట్టిన 5,000కి ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 5,000 వచ్చింది. ఇంకో 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే అంటే 15 సంవత్సరాలు మీరు కడితే పెట్టిన 5,000కి 9,000 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ డబుల్. మీరు 5 పెడితే 9 వచ్చింది, అంటే మీ 5 కాకుండా ఇంకా 9 యాడ్ అయింది. సిమిలర్లీ మీరు 4th రోకి వచ్చేయండి, 20 yearsకి వచ్చేయండి. మీకు ఆ షీట్లో కనిపిస్తుంది, దగ్గర 50 లక్షలు అయింది. అందులో ప్రాఫిట్ వచ్చి 37 లక్షలు. సో ప్రతి నెల మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 15,000 వచ్చింది. అంటే 5,000 పెడితే 15,000 ప్రతి మంత్ నుంచి వచ్చింది. అలాగే ఈ 25 years 30 years మీరు ఆ షీట్లో కాలంలో చూస్తే 30 years టెన్యూర్ కనుక మీరు 5,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 1.76 crore ఉంది. అందులో ప్రాఫిట్ ఎంత మీది? 1.58 crore. ఆ 1.58 crore డివైడెడ్ బై 30 years అంటే ఎన్ని మంత్స్ ఉందో అన్ని మంత్స్ డివైడ్ చేయండి. 44,000. అంటే మీరు పెట్టిన ప్రతి 5,000కి మీకు 44,000 ప్రాఫిట్ వచ్చింది. పెట్టిన ప్రతి 5,000కి 44,000 అంటే ఎన్ని టైమ్స్ అండి? 9 times. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మంత్ 5,000 పెట్టిన దానికి 44,000 వచ్చింది. లాస్ట్ మంత్ అంటే 30th yearలో మీరు 30th yearలో లాస్ట్ మంత్ కూడా ఒక 5,000 పెట్టారు, దానికి కూడా యావరేజ్గా 44 వచ్చినట్టే ఈ లెక్క. అంటే లాస్ట్ 5,000 ఎంత ఫస్ట్ 5,000 మీరు 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారు, లాస్ట్ 5,000 నెల మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. బట్ స్టిల్
మీరు పెట్టిన ప్రతి 5,000కు నేను యావరేజ్ చేస్తే 44,000 వచ్చింది. సో దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ ఎన్. నేను చెప్పిన కాంపౌండింగ్ ఫార్ములాలో టు ద పవర్ ఆఫ్ ఎన్ అన్నాను చూడండి. ఆ టు ద పవర్ ఆఫ్ ఎన్కి ఇన్ని టైమ్స్ అంటే యావరేజ్గా నేను ఈ షీట్లో మీకు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టిన 5,000కి 1,800, 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టిన 5,000కి 4,600, 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టిన 5,000కి 9,000, 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టిన 5,000కి 15,800 3 టైమ్స్, 30 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టిన 5,000కి 44,000 ప్రతి ఇన్స్టాల్మెంట్కి ప్రతి 5,000కి మీకు 44,000 వస్తుంది. సో దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అండి. దిస్ ఈజ్ ది పవర్. సో ఇప్పుడు ఈ షీట్ చూశారు కదా, ఇందులో మీకు అంటే ఏదైనా చేయలేము అని అనిపించినా ఇది కాదు అని అనిపించినా మీరు నన్ను ఆ క్వశ్చన్ అడగొచ్చు. అంటే ఇది అవుతుందా, ఇది కాదా, ఇది చేయగలమా లేదా అనేది ఈ షీట్లోంచి మీరు నాకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సార్ కింద ఒక మీరు షీట్ ఇచ్చారు కదా, సో ఆ షీట్లో నెంబర్స్ని మార్చుకునే వెసులుబాటు ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు దాంట్లో ఒక 5,000 అమౌంట్ అన్నారు, కొంతమంది 3,000 అమౌంట్ అన్నారు. సో అంతకంటే ఎక్కువ ఆ షీట్లో మనం పెట్టుకొని దాని మార్పులు చేర్పులు చూసుకోవడానికి అవకాశం ఏదైనా ఉంటుందా సార్? ఉందండి. ఇప్పుడు ఆ కింద షీట్ ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నాక అందులో నేను ఒకటి ఎల్లో కలర్ సెల్ ఇచ్చాను. 1 సెల్, ఎల్లో కలర్ సెల్. మీరు అందులో 2,000 ఇన్వెస్ట్ చేస్తా అంటే 2,000 వేయండి. సో దాంతో మీకు 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, 10కి ఎంత అవుతుంది, మిగతా అన్ని సెల్స్ ఆటోమేటిక్గా మారిపోతాయి. సో మీరు 2,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎంత ప్రాఫిట్ వస్తుంది, నాకు నెలకి 2,000కి ఎంత ప్రాఫిట్ వస్తుంది చెక్ చేసుకోవాలి అంటే ఓన్లీ ఆ ఒకటే సెల్ని మీరు కట్టే ఇన్వెస్ట్మెంట్ 2,000, 3,000, 4,000, 10,000 మీ ఇష్టం, అది మార్చుకొని చూసుకోవచ్చు. దీన్ని ఈ షీట్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. ఇది @12% వేశాను. సో ఆ 12% స్టాండర్డ్గా మెయింటైన్ చేసినప్పుడు మనకు లాంగ్ టర్మ్లో అడ్వాంటేజ్ ఏంటి, అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి లాంగ్ టర్మ్ అనేది ఈ షీట్ క్లియర్గా అర్థమవుతే మనము కంపల్సరీగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి. సో మీరు చెప్పినట్లు ఆ ఎల్లో కలర్ సెల్ ఏదైతే ఉందో, సో ఆ పర్టికులర్ సెల్లో మనకి కావాల్సిన అమౌంట్ని కానీ మనం ఇచ్చుకుంటే మిగతా నెంబర్స్, మిగతా ఫిగర్స్ అంతా కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. అన్నీ మారిపోతాయి. సో నెలకి 5,000 ఇన్వెస్ట్ చేసుకుంటే సిప్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎంత అమౌంట్ వస్తుంది, అదేవిధంగా 3,000 ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది, అదేవిధంగా 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది అనేది మనం ఆ సెల్లో మనకు కావాల్సిన నెంబర్ని ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మిగతా నెంబర్స్ అంతా కూడా మారిపోతాయి అంటారు. మొత్తం చేంజ్ అయిపోతాయండి, మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు మీరు. రైట్.